కొమరవ్వ మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్తే. బాగుండరా? సాయంత్రమే అయింది, ఇంకా తినే టైం కూడా కాలే. ఎందుకు అట్లుండరు? మన తిన్న పాములోలే. బాగుండరా లేదా? బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ. అమ్మ ఇక్కడ చాలా మంది ఉండరుగా, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలామంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసరు కొత్త వాళ్ళైనా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, ఆ ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా గింత చిన్న ఎంటుక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈరోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈరోజే పేమెంటు. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా అయిన సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడవా కాసుల కార్తీకు, ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళల్లో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులైరు రాంబాబు గారు, మన కార్తీకు. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి. అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడరనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడతావు తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి. ఏమి లేదు, డొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్నీ చేస్తాడు. పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అసొంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిర్రమ్మ. 7 చీరలు కట్టించిర్రు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు. నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్లము బయటికి పోతే ఏమైనా తయారుగా ఆగాయా నీతోటి ఊకే పనికి మాలినోడు, ఓ లాగా అంగి వేసుకుంటావు, నిలబడి దావే అంటాడు. 7 చీరలు ఎట్లొస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు కడతావు, మాకు తెలుసు దా అన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసిర్రు. ఆ విషయంలో సురేష్ అన్నకు చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే. ఆ సాంగు మామూలుగా ఎవరికి చూపించినా అంటే 1 డేనో 2 డే చేసి ఉంటారా, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారా అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర. నిజంగా సావైతే కూడా మళ్ళాది ఎల్లాది పుల్లాది సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూళ్ళు ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, వరినారేస్ట్ వాళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగానే చచ్చిపోతుర్రు ఏమంటారు, మా వెనక వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో,
2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు, అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏ షాట్ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమా నాకు తీయవు క్లోజ్ పెట్టవని, నాకు తెలుసా అని అయిపోయింది, కట్టు ఇది కట్టు అది కట్టు ఇది కట్టు. అంత ఫాస్ట్గా చేసినావు నిజంగా అన్న. అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది, ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే, అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టరు ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా, నా మీద పెన్ను పెట్టరా, ఒక్కరన్న పెడుతుండొచ్చా. ఎప్పుడు నా భార్యతోటి అంటుండే, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. నేను లేడీ గెటప్ చెయ్యను సార్, నేను ప్రతి దసరా చేసిన, అదే జెర్సీ, మళ్ళీ రావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్, నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే, రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే, కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నామన్నా అనగానే, నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా, ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటి పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే చాలామంది ఏమనుకుంటారన్న, మా షాద్నారోళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు, మాకు పేరున్నంత మాత్రాన వీళ్ళకేమో అబ్బా మస్తు పైస ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైస ఉంటుంది అనుకుంటారు. అవి ఏమి ఉండవన్నా. నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులుగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి, మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా, మర్చిపోయి అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరక్కి వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్రటెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది, ఎగురు చీర కట్టుకొని ఎగురు ఏం ఎగిరిపించింది నిజంగా చెప్పనా. ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో, అంటే వీళ్ళకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీకి కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే, ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది డ్యాన్స్ మాస్టర్. కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది. మా అమ్మ మాకు అందరికీ నిజంగా చెప్తున్నా, నీకు ఎందుకు కాలు మొక్కుతున్నా అంటే, నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక నా అక్క దొరికింది. నిజంగా మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా కన్నడలో గంటలు మాట్లాడుకుంటాము, పర్సనల్ షేర్ చేసుకుంటాము. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసిండా, టైర్ కొట్టుకుంటే బరకాడిపోయింటప్పుడు. అంత పెద్ద హీరోయిన్ కొమరక్కతోటి క్లోజ్ అయిందంటే తట్టుకోలేకపోయిన నేనైతే. అమ్మో ఎంత మంచుకున్నామంటే, అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము.
సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలంతా కొమరక్కకి ఎగబడుతున్నారు. నేనన్నా మీ ఇల్లులో మనవయ్యనే మీ దిక్కుల దీపం పొడవా, ఆడ పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమెను దొబ్బుకొని అట్లొస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటానంటే, ఓ అమ్మ నువ్వు పక్కకి జరుగు, మేము కొమరక్క కావాలన్నారు. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా, ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా మేడం, మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క, కొమిరి నీ టైం నడుస్తుంది, నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు, నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ, నిజంగా చెప్పు. మనం కింద కూర్చుంటే కింద కూర్చుంటుందమ్మా, మనం ఏది తింటే అదే తింటుంది, అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్టు బాయ్ని అట్లే వలకరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వలకరిస్తుంది, పెద్ద స్టార్ను కూడా అట్లే వలకరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనే అమ్మ. దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు, ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. నిజంగా అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసం సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, మా వరికుప్పలి ఆగిరి అన్న, ఒక 10 ఏళ్ళ నుంచి దోస్తాను మా ఇద్దరిది. నిజంగా అన్న చేసిన ప్రతి సాంగ్ ఇట్టే. మనం సినిమాలో చూసుకున్నా కానీ దీంట్లో డెత్ సాంగ్ ఎంత బాగుంటుందంటే, ఆ డెత్ సాంగ్లో పాటకు ఏడవని మనిషే కాదు, ఆయన గుండె రాయి అయిపోయి ఉండాలి, అంత గొప్పగా రాసిండు, అంత గొప్పగా వాడిండు. అన్న నిజంగా ఫోన్లో చూస్తే నాకు అర్థం కాలేదు. మా అన్న ఇదివరకు దాకా కాలు మొక్కిన నేను చీకట్ల ఎవరు చూడకముందే మొక్కిన. ఎందుకో తెలుసా, ఆ సౌండ్ వింటే నాకే మైండ్ పోయింది. ఫోన్లో నాకు అర్థం కాలేదన్న, నిజంగా మీరు అంటే ఫోన్లోకి అట్లే ఉండదు కదా అనుకున్నా. ఇక్కడ చూసినాక ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినావన్నా, లేటెస్ట్గా ఇచ్చినవే. నీ అమ్మ నీ పనితనమే పనితనం. గుండెలు దడేళ్ళు అన్నాయి నిజంగా. అన్న మన సుదర్శన్ అన్న, మధుసూదన్ రెడ్డి అన్న, వాళ్ళ ఊర్లో మేము షూటింగ్ చేసినాం, దగ్గర ఒక 20 రోజులు చేసినాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు నీకు, మీ ఊరికి, అందరికీ, చింటూ నీకు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవ్వరికి స్పీచ్ మిగిల్చావా? సినిమాలో డామినేట్ చేసి, సెట్లో డామినేట్ చేసి, ఇక్కడ స్టేజ్ పైన డామినేట్ చేసి అయిపోయింది. టైం ఈజ్ అప్. సరే మాట్లాడు. ఇగో మా చెల్లెలు, మేము శ్రీదేవిలో చాలాసార్లు మాట్లాడుకు, మా చెల్లెలు అంటే ఎప్పటి నుంచి పిచ్చి అభిమాని అంటే రాఖీ కదా. రాఖీ ఎప్పుడు, ఎందుకంటే ఒక 26 సార్లు చూసిన రాఖీ సినిమా. చెల్లెలు అంటే అంత ఇష్టం, నా బంగారు తల్లి అంటే కూడా నాకు అంత ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ కొమరక్క. అండ్ ఎస్, ఈరోజు మన స్టేజ్ టీం మొత్తంతో కళకళలాడిపోతుంది, కానీ నిజంగా టీం మొత్తం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ.
మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.